కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నారాయణపేట జిల్లాలో పర్యటించిన ఆయన అప్పక్పల్లిలో మహిళా సమైక్య పెట్రోల్ బంక్ను ప్రారంభించారు. అనంతరం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు ముఖ్యమంత్రి. 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు మహిళలు త్వరలో నిర్వహించబోతున్నారని తెలిపారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయబోతున్నామని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో మహిళలు ఒక్కటే, కార్పొరేషన్లో హైదరాబాద్లో ఉంటే ఒక రకము, లేకపోతే ఇవాళ నారాయణపేటలో ఉంటే ఇంకో రకం కాదు. మహిళలు అంటే తెలంగాణలో మహిళలందరూ ఒక్కటే. దీన్ని మొత్తం ఒకటే విధానంతో తీసుకొని ముందుకు రావాలి. దీనికి సంబంధించి ఒక ప్రత్యేకంగా మొత్తం వ్యవస్థను ఏర్పాటు చేయాలి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరు? మా నారాయణపేట మక్తల్ నుంచో, లేకపోతే దేవరకద్ర నుంచో, కొడంగల్ నుంచో, లేకపోతే కల్వకుర్తి అచ్చంపేట నుంచో, మక్తల్ నుంచి పోయిన వాళ్ళే హైదరాబాద్లో ఉన్నారు. ఎవరు ఉన్నా మన చుట్టాలే కదా, మనోళ్ళే కదా ఎవరైనా, ఇక్కడైనా అక్కడైనా. అందుకే ఇప్పుడు అర్బన్ వేరు, పట్టణ ప్రాంతాలు వేరు, గ్రామీణ ప్రాంతాలు వేరు మహిళా సంఘాలకని గత ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయి. ఇప్పుడు అట్లా కాకుండా మహిళలు అంటే మహిళలందరూ ఒక్కటే. తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళల్ని స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా మార్చాల్సిన అవసరం ఉన్నది. ఏదో ఒక రోజు అవకాశం వచ్చే రోజు అందరు మహిళల్ని హైదరాబాద్లో మహిళా శక్తి ఔటర్ రింగ్ రోడ్ మొత్తం మన 1 కోటి మంది మహిళలను ఔటర్ రింగ్ రోడ్ మొత్తం మీద మొత్తం అందరం మనం వచ్చి మన శక్తి, మన బలాన్ని ప్రదర్శించేటట్టు చేద్దాం.